ఈరోజు డాలస్ మెట్రోప్లెక్స్ కి ఆలూరి సాంబశివరెడ్డి గారు ఉన్నారు. ఈజ్ వెల్ నోన్ ఎన్ఆర్ఐ గ్లోబల్ కోఆర్డినేటర్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ఈజ్ ardent soldier of YCP and he's a great inspiring visionary for the NRIs. అయితే మీ మాటలు చెప్పండి, యాక్చువల్లీ డాలస్లో మీరు వచ్చినందుకు మీకు ఎట్లా అనిపిస్తుంది? ఫస్ట్ ఎన్ఆర్ఐస్ని మీరు అడ్రస్ చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది? అంటే నిజంగానే ఈరోజు డల్లాస్ వచ్చిన తర్వాత పొద్దు నుంచి చూస్తున్నా. అంటే చాలా మందిని కలిశాను. ఇప్పుడు కూడా చూసారు కదా గ్యాదరింగ్. అంటే ప్రతి ఒక్కరికి కూడా జగనన్న మీద విపరీతమైన ప్రేమాభిమానాలు, ఏమి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా ఏదో రకంగా మనం కాంట్రిబ్యూట్ చేయాలా జగనన్నకి అనే ఇది బాగా కనిపిస్తూ ఉంది. అండ్ పొలిటికల్గా కూడా ఎక్కువ మాట్లాడుకునేటప్పుడు ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా మంది, అంటే ఈరోజు ట్రెండింగ్ అంటే టాపిక్ నిన్నటి నుంచి రాత్రి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా మీద ఎక్కువ మాట్లాడుతున్నారు. నన్ను కూడా చాలా మంది అడుగుతున్నారు, మీరు ఏదైనా చేయాలి కదన్నా, ఏది పేపర్ లీక్ ఆయన రాజీనామా చేస్తే ఇక్కడ డిఎస్సిలో ఇంత అవకతవకలు జరిగితే మరి లోకేష్ రాజీనామాను కూడా మనం గట్టిగా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి కదా. మేము కూడా మా మా సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా లేదంటే మీడియా ద్వారా మేము కూడా ఈ గవర్నమెంట్ మీద ఒత్తిడి తెస్తామని చెప్పి మాట్లాడడం జరుగుతుంది. డెఫినెట్లీ ఎన్ఆర్ఐల్లో ముందు నుంచి కూడా, అంటే ఎస్పెషల్లీ అమెరికా విషయానికి వస్తే డెలాస్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అన్నా జగనన్న అన్న విపరీతమైన క్రేజ్ ఉంది. ఆ క్రేజ్ని ఇప్పుడు కూడా చూసాం. సో ముందు ముందు ఆయన్ని ముఖ్యమంత్రి చేయడానికి మా వైపు నుంచి మేము ఏమి చేయగలమో అవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరిగింది. ఈవెన్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ దిస్ గ్యాదరింగ్ అండ్ వీళ్ళ అభిమానము. డెఫినెట్లీ అంటే జగనన్నకు వీళ్ళ వీళ్ళ యొక్క ఎవరైనా వీళ్ళ అభిప్రాయాలు అన్నీ కూడా జగనన్న దృష్టికి తీసుకెళ్ళి అంటే తెలుగు ప్రజలందరికీ మంచి జరిగేలాగా, అట్ ద సేమ్ టైం ఇక్కడ ఉన్న ఎన్ఆర్ఐలందరికీ కూడా రేపు పొద్దున ఏ అవసరం వచ్చినా కూడా పార్టీ ముందుంటుందనే విషయాన్ని మరి జగనన్న ద్వారా ఖచ్చితంగా తెలియజేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తాం.